అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 49 విందాం. గదంతా చీకటిగా ఉండడంతో తనకు వచ్చిందెవరూ కనపడలేదు. అందుకే బెడ్ పక్కన స్విచ్ ఆన్ చేయాలనుకుంది. కానీ ఏదో ఆలోచన వచ్చి తన ప్రయత్నాన్ని విరమించుకొని కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టు నటించింది. వీల్చైర్ చక్రాల చప్పుడు చెవులకు వినిపిస్తుంటే వచ్చింది దేవని కాస్త రిలాక్స్ అయినా ఏం చేస్తాడో చూద్దామని అలానే కళ్ళు మూసుకునింది. దేవు మంచాన్ని సమీపించి పక్కన ఉన్న లైట్ స్విచ్ ఆన్ చేశాడు. ఆ లైట్ వెలుతురులో బెడ్ మీద హాయిగా నిద్రపోతున్న తన ప్రాణాలను కళ్ళ నిండా చూసుకుని చిన్న చిరునవ్వు నవ్వుకుని జాగ్రత్తగా వీల్చైర్ నుండి మంచం మీదకి చేరాడు. ఒంటి మీదున్న కోట్ తీసి చైర్ మీద పడేస్తూ, ఈరోజు నాకు నువ్వు తినిపించలేదు కాబట్టి నేనే నీకు తినిపిస్తానంటూ సమీరకు దగ్గరగా జరిగాడు. అతని చేతుల్లో ఏం లేకుండా నీకేం తినిపిస్తాడే సమీ అని బుగ్గలు నొక్కుకుంది అంతరా. అంతరా మాటతో ఏదో తెలిసినట్టు కళ్ళు టప్పున విప్పి తన పెదవులకు దగ్గరగా ఉన్న దేవిని చూస్తూ, ఏం చేస్తున్నారు దేవు గారు? మీ చేతుల్లో ఏం లేకుండా ఏం తినిపిస్తారు మీరు అంది కంగారుగా. నువ్వు పడుకునున్నావుగా, నేనన్న మాటలు నీకెలా వినిపించాయి అన్నాడు దేవ్ పోలీస్ చూపొకటి విసురుతూ. అంటే పడుకున్నాను కానీ గాఢంగా కాదు, కాస్త మెలకువలోనే ఉన్నాను అంది తడబడకుండా. అవునా అంటూ, మరి మెలకువలోనే ఉంటే నేను వచ్చినా లైట్ ఎందుకు ఆన్ చేయలేదు, లేచి ఎందుకు కూర్చోలేదు అన్నాడు మరొక చూపును విసురుతూ. అవన్నీ తర్వాత, ముందు చెప్పండి, ఏం పెట్టడానికి నాకు దగ్గరగా చేరారు అంది ముక్కుతో బుసలు కొడుతూ. ఏం పెట్టాలనుకున్నానంటే అంటే అంటూ ముందుకొస్తున్న దేవు ఛాతి మీద చేతుల నుంచి దూరంగా ఉండి కూడా చెప్పొచ్చు, నేను ఇంకా మీరు పొద్దున్న చేసిన దానికి మిమ్మల్ని క్షమించలేదు అంది కాస్త కోపంగానే చూస్తూ. అప్పుడు క్షమించకపోతేనే ఇప్పుడు క్షమించేసే అన్నాడు చిరునవ్వులు రువ్వుతూ. క్షమించేసి వదిలేంత తప్పు చేశారా మీరు, చెప్పండి అంది కళ్ళు చిన్నవి చేసి చూస్తూ. కాదా అన్నాడు చిలిపిగా చూస్తూ. మీరు అలా చూడకండి అంది అతని చూపులకి తడబడుతూ. ఎలా చూస్తున్నాను, నార్మల్గానే చూస్తున్నాను కదా అన్నాడు ఇంకా చిలిపిగా చూస్తూ. దేవలా చూస్తుంటే సమీర గుండె సడిహెచ్చుతోంది. దాన్ని అతని తెలియకుండా జాగ్రత్త పడుతూ, ముందు మీరు ఏం తినిపించాలనుకుంటున్నారో అది చెప్పండి అంది అతని ఛాతి మీద చేతులు అలానే ఉంచి. అది నేను తినిపించాలనుకుంది కిసెస్ అన్నాడు కన్ను కొడుతూ. అంతే. హౌ డేర్ యూ దేవగారు, మన మధ్య పెళ్ళానే రిలేషన్ తప్ప ఇంకే రిలేషన్ లేదని చెప్పినా అర్థం చేసుకోకుండా ధైర్యంగా కిస్ చేస్తానని నాకే చెప్తున్నారు అంది కళ్ళతో కారాలు మిరియాలు నూరుతూ పళ్ళు పటపటలాడిస్తూ. దానికి దేవు పెద్దగా నవ్వేస్తూ సమీర నుదుటిని తన నుదుటితో ఢీకొడుతూ, పుత్తూ, నేను కిస్ పెడతాననలేదు, తినిపిస్తానంటున్నానన్నాను అంతే. ఆ మాటకి లేచి కూర్చుంటూ, ముద్దులు ఎవరైనా పెడతారు కానీ తినిపిస్తారా చెప్పండి అంది అతనిపై ఇంకాస్త రుసరుసలాడుతూ. ఇద్దరు గొడవకి నిద్రపోతున్న బన్నీ కళ్ళు నూనుకుంటూ లేచి కూర్చున్నాడు. సమీర తనతో గొడవలు పడ్డం దేవికి బాగా నచ్చింది. అంతేకాదు, ఆమె గొడవ పడుతున్నప్పుడు ఎర్రగా మారే బుగ్గలు, పుసలు కొట్టే ముక్కు, వణుకుతున్న పెదాలతో తను ఇంకాస్త అందంగా కనపడుతోంది. అందుకే ఆమె నవ్వుతూ చూస్తూ తన గుప్పెట్లో ఉన్నది ఏదో ఆమె నోట్లో పెట్టాడు. దేవుతో గొడవపడుతున్న సమీర ఒక్కసారిగా గొడవపడ్డం ఆపి తన నోట్లో పడ్డ వస్తువును చప్పరించడం మొదలుపెట్టింది. నేను తినిపిస్తానన్నది ఈ కిసెస్ని అంటూ తన పాకెట్లో నుండి తీసిన బుల్లి కవర్లో ఉండే ఇంకో స్మాల్ కిసెస్ చాక్లెట్ ప్యాకెట్ నుంచి ఇంకో బైట్ తీసి ఆమె నోట్లో పెట్టాడు దేవ్. అది చూస్తూనే నాకు నాకు అంటూ బుల్లి బన్నీ వాళ్ళిద్దరి మధ్యలోకి దూరేశాడు. నీకు లేకుండా మై ప్రిన్స్ అంటూ బన్నీ చేతిలో మొత్తం కవర్ని పెట్టేశాడు దేవ్. హే చాకీస్ అంటూ గెంతుతూ, ఇవన్నీ నాకేనా డాడా అన్నాడు మెరుస్తున్న కళ్ళతో. నీకే బన్నీ అన్నాడు నవ్వుతూ దేవ్. థ్యాంక్ యూ డాడా అంటూ ప్యాకెట్లో చేయి పెట్టి చాక్లెట్లను తీసుకుంటున్న బన్నీ చేతుల్లో నుండి ఆ ప్యాకెట్ను లాక్కుని, ఒకేసారి నీ తింటే నీ పళ్ళలో మాన్స్టర్స్ వస్తాయి కన్నలు, వద్దు అంది సమీర. మమ్మీ ప్లీజ్ కొన్ని అన్నాడు బ్రతిమలాడుతూ బన్నీ. అది కాదు అంటున్న సమీర చేతుల్లో నుండి ప్యాకెట్ లాక్కుని
నువ్వు తిని బన్నీ, ఈ మమ్మీలు ఎప్పుడు ఇలానే చెప్తుంటారు అన్నాడు దేవ్. హే థ్యాంక్స్ డాడా అంటూ దేవు బుక్కపై కిస్ చేసి ప్యాకెట్ పట్టుకుని బెడ్ మీద నుంచి ఒక్క గింత నేల మీద గెంతి గదిలో నుండి బయటకు దుర్రమన్నాడు బన్నీ. ఏ బన్నీ వద్దు అని బెడ్ మీద నుంచి లేచి బన్నీ వెనక వెళ్ళాలనుకున్న సమీర చేతిని పట్టుకున్నాడు దేవు. దేవు పట్టుకున్న చేతి వైపు చూస్తూ ఏంటి అన్నట్లు కళ్ళతోనే సైగ చేసింది విసుక్క. అంతే, ఒక్కసారిగా పట్టుకున్న ఆమె ముంచేతిని ఇంకాస్త గట్టిగా పట్టుకుని తన మీదకి లాక్కున్నాడు దేవు. ఎప్పుడూ చేసేదే అయినా సడన్గా అలా లాక్కునేసరికి దేవు గుండెల మీద పడిపోయింది సమీర. తన గుండెల మీద ఉన్న సమీర తలను అలానే పట్టుకుని ఏమంటోంది నా గుండె అని అడిగాడు దేవ్. లబ్డబ్బని కాకుండా వెబ్బుల్లా కోపంగా గాండ్రిస్తోంది అని మూతి తిప్పుకుని చెప్పి అతను గుండెల మీద నుంచి లేచి కిందకి దిగిపోతుంటే ఆమె చేతిని పట్టి మంచాన్ని గాంచి ఆమె పై కొరిగిపోయాడు దేవ్. దేవు భారం మొత్తం ఒకేసారి తన మీద పడుతుంటే, అందులోనూ కాళ్లల్లో చలనం లేకపోవడం వల్ల అతని కాళ్ల బరువు మొత్తం ఆమెపైనే పడుతుంది. దేవు బరువును మోయలేక, దేవుగారు నాకు నాకు ఊపిరి ఆడడం లేదు అంది భారంగా. ఆ మాటకి ఆమె మీద నుంచి పక్కకు జరిగాడు దేవు. అంతే, ఒక్కసారిగా లేచి కూర్చుని భారంగా గాలిని పీల్చి వదులుతూ 2 క్షణాలు రుప్పుతూ నన్ను చంపేద్దాం అనుకుంటున్నారా అంది కోపంగా దేవి వైపు చూసి. చంపాలనుకున్నా అంత త్వరగా చంపనులే, కొంచెం కొంచెం కొరుక్కు తింటూ చంపుతానులే అంటూ ఆమె నడుం చుట్టూ చేతులు వేసి తన మీదకు లాక్కుని ఒక చేతిని నడుం చుట్టూ ఇంకో చేతిని మెడవంపులో వేసి జుట్టును పక్కకు తప్పిస్తూ ఆమె మెడ మీద వెచ్చని ముద్దును పెట్టాడు దేవ్. దేవలా ముద్దు పెట్టగానే ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ ముక్కలా ఫ్రీజ్ అయిపోయింది సమీర. అది తనకు తెలుస్తుంటే ఈసారి కాస్త కింద కొంగి ఆమె వీపు మీద కిస్ చేశాడు. అంతే, ఒక్కసారిగా దేవుని విడిపించుకుని ఒళ్ళంతా చీర కప్పుకుని మీరేం చేస్తున్నారు అంది కళ్ళు మెటకరిస్తూ. ఏముంది, నేను నీకు 2 కిసెస్ చాకీస్ ఇచ్చాను, అందుకే నీ నుండి 2 కిసెస్ తీసుకున్నాను అన్నాడు దేవ్ చాలా క్యాజువల్గా. ఆ మాటలకి మిమ్మల్ని నాకేమైనా ఇమ్మని నేను అడిగానా అంది దేవుని కొడుతూ. అడగలేదు, కానీ నాకు కిసెస్ కావాలి, అందుకే నీకు వాటిని ఇచ్చాను అన్నాడు కొడుతున్న ఆమె చేతులను పట్టుకుని చిలిపిగా ఆమె వైపే చూస్తూ. అతను ఉగ్రమైన చూపులనైనా తట్టుకోగలదేమో కానీ అతని చిలిపి చూపులను మాత్రం సమీర తట్టుకోలేకపోతోంది. అందుకే నేను వెళ్ళాలంటూ అతని నుంచి తప్పించుకోవడానికి చూస్తుంటే ఆమె చేతులను గట్టిగా పట్టుకుని తన వైపు తిప్పుకొని కిందకి దించేసిన ముఖాన్ని పైకెత్తి ఆమె కళ్ళలోకి చూస్తూ నాకు ఆకలిగా ఉంది, ఉదయం సరిగ్గా తినలేదు, మధ్యాహ్నం అయితే అస్సలు తినలేదు అన్నాడు దేవు. అతని కళ్ళల్లో నిజాయితీ కనపడుతుంటే అయ్యో అవునా, ఉండండి నేను వెళ్ళి త్వరగా ఫుడ్ తీసుకొస్తాను మీకు, మీరు ఇంతలో ఫ్రెష్ అవ్వండి అంది లేస్తూ. పైకి లేస్తున్న ఆమెను మరోసారి మీదకు లాక్కుని ఆమె చెంపలకు తన చెంపలను ఆనిస్తూ ఆమె చెవి దగ్గరికి తన పెదాలను తీసుకెళ్తుంటే సమీర గుండె వేగం రెట్టింపవుతోంది. అతని వెచ్చని ఊపిరి చెంపను తాకుతుంటే గుటకలు మింగుతూ అతను ఏం చేస్తాడో అర్థం కాక చిన్నగా కళ్ళు మూసుకుంది తను. సమీర చెవి దగ్గరకు చేరిన పెదవులతో ఆమె చెవి కమ్మల మీద చిన్నగా ముద్దు పెట్టి మనం డిన్నర్కి బయటకు వెళ్దామని చెప్పి ఆమె నుండి దూరం అయ్యాడు దేవు. దేవు తనకి దగ్గరగా ఉంటే భయమేస్తోంది. దూరం అయితే తన శ్వాస తను వదిలి దూరమైనట్టు గుండెల్లో బాధ కలుగుతోంది ఆమెకు. అలా తియ్యటి బాధను అనుభవిస్తూనే మనమంటే అంది తెలియనట్టుగా కళ్ళు టపటపలాడిస్తూ. ఆమెలా క్యూట్గా అడుగుతుంటే మళ్ళీ సమీరను వెనక నుంచి హత్తుకుని నడుం చుట్టూ చేతులు బిగించి మనమంటే నువ్వు, నేను, ఇంకా మన బుల్లి ప్రిన్స్ హ్యాపీ అన్నాడు చేతులను వదులు చేస్తున్న చేతులను పట్టుకొని అతనికి అభిముఖంగా తిరిగి థ్యాంక్ యూ దేవ్ గారు అంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే. ఆమె కళ్ళల్లో నీళ్లను చూసిన దేవ్ హే ఏమైంది అన్నాడు కంగారుగా ఆమె చెంపలను చేత్తో పట్టుకుంటూ. ఏం కాలేదు, జస్ట్ హ్యాపీ టీయర్స్ అంతే అంది అతని చేతులను తీసి చెంపలను తుడుచుకుంటూ. హ్యాపీ టీయర్స్ దేనికి అన్నాడు అర్థం కాక ఆమెనే చూస్తూ. నన్ను కూడా మీతో కలుపుకున్నందుకు అంది కళ్ళు తుడుచుకుంటూనే. ఆ మాటకి దేవ్ ఆ ముఖాన్ని ప్రేమతో దగ్గర తీసుకుని
నువ్వెప్పుడో ఈ దేవు మనిషివి అయిపోయావు. నువ్వు బన్నీకి తల్లివి, ఈ దేవేంద్రవర్మ భార్యవి. మరి నిన్ను మాతో కలుపుకోకపోతే ఎలా చెప్పు? నువ్వు మేము వేరు కాదు, మనం ముగ్గురం ఒక్కటే అన్నాడు ప్రేమగా ఆమె నుదుటిని ముద్దాడుతూ. దేవంత ప్రేమను చూపుతుంటే తట్టుకోవడం తన వల్ల కావడం లేదు. అందుకే దేవుని గట్టిగా హత్తుకుని అతని గుండెల్లో తలదాచుకుంది సమీర. మొదటిసారిగా సమీర తన్ని ఓన్ చేసుకున్నందుకు దేవానందాన్ని హద్దులు లేకుండా పోయాయి. ఇన్ని రోజులు ఆమె గీసుకున్న సరిహద్దులను ఒక్కసారిగా చెరిపేసి తన్ను హత్తుకుందనే ఆనందంలో దేవు కూడా సమీరని ఇంకాస్త గట్టిగా హత్తుకున్నాడు. హత్తుకున్న ఆమెకు మాత్రమే వినపడేలా యు ఆర్ మైన్ మీరా అన్నాడు మరొక్కసారి. మీరా అనే మాటను తనెక్కడో ఎప్పుడో వింది. అదెప్పుడో గుర్తురాక నిన్ననిప్పుడు ఏమన్నారు అంది ముఖాన్ని పైకెత్తి. ఏమనలేదే అంటూ ఆమెను మళ్ళీ తన గుండెల్లో దాచేసుకున్నాడు దేవు. లేదు, మీరు నన్ను ఇప్పుడు వేరే విధంగా పిలిచారు. అది అది గుర్తొచ్చింది, మీరా అని పిలిచారు. అలా ఎందుకు పిలిచారు నన్ను అంత అతని ఛాతి మీద చేతులు వేసి అతని దూరంగా నెడుతూ. లేదే, నేను ఎప్పుడు నిన్ను సమీరానే పిలుస్తాను కదా అన్నాడు కావాలనే మాట మారుస్తూ. లేదు దేవుగారు, నేను స్వయంగా నా చెవులతో విన్నాను. మీరిప్పుడు నన్ను మీరానే పిలిచారు. కానీ ఆ పిలుపు నాకు కొత్త కాదు, ఎప్పుడో ఎక్కడో విన్నాను. కానీ అది ఎప్పుడు ఎక్కడనేదే నాకు గుర్తు రావడం లేదు అంటూ గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే, తర్వాత తీరిగ్గా గుర్తు తెచ్చుకుందువు కానీ ముందు వెళ్ళి రెడీ అవ్వు, నేను బన్నీ కింద తన రూమ్లో ఫ్రెష్ అవుతామంటూ సమీరన్ వాష్రూమ్ వైపు పంపించాడు దేవ్. వాష్రూమ్ వైపు వెళ్తూ, కానీ నేను ఆ పిలుపుని చాలా దగ్గరగా విన్నానంటూ ఇంకా ఆలోచిస్తుంటే, అమ్మా సిబిసిఐడి, ముందు వెళ్ళి రెడీ అవ్వు, నాకు ఆకలి దంచేస్తోంది అన్నాడు పొట్ట పట్టుకుని దేవ్. అతని ఆకలి సంగతి గుర్తొచ్చి వెళ్తున్నానంటూ కంగారుగా వాష్రూమ్ వైపు కదిలింది సమీర. కంగారుగా వెళ్తున్న సమీరనే చూస్తూ నాట్ బ్యాడ్ అనుకున్నాడు తన మనసులో. సమీర ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి బెడ్ మీద క్రీమ్ కలర్ డిజైనర్ శారీ పెట్టుంది. దాని చేతుల్లోకి తీసుకుని నాట్ బ్యాడ్ అనుకుని ఆ చీరకు ముద్దు పెట్టుకుని ఆ చీరను కట్టుకోవడానికి వెళ్ళింది. తన చీర కట్టుకుని వచ్చేసరికి క్రీమ్ కలర్ షర్ట్, బ్లూ కలర్ జీన్స్ వేసుకుని తండ్రి కొడుకులు ఇద్దరు ఆమె కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని చూస్తూనే హరియా మ్యాచింగ్ మ్యాచింగ్ అంది కన్ను కొడుతూ. ఎస్ మమ్మీ, డాడా ప్లాన్ అన్నాడు దేవికి హైఫై ఇస్తూ బన్నీ. గుడ్ గుడ్ అంటూ ఇలారా అని బన్నీని పిలిచింది సమీర. సమీర పిలవడంతో దేవుళ్ళలో ఉన్న బన్నీ పరుగున కిందకి దిగి సమీర దగ్గరకు వచ్చాడు. తన దగ్గరకు వచ్చిన బన్నీని ఎత్తుకుని అతని బుగ్గ మీద ముద్దు పెడుతూ, ప్లాన్ చాలా బాగుంది అంది దేవు వైపు వారగా చూస్తూ. ప్లాన్ వేసింది నేనైతే బహుమతి బన్నీకి ఇచ్చావేంటి అన్నాడు దేవు బొంగమూతి పెట్టుకుని. మామూలుగానే దేవ్ గ్రీకు వీరుల్లా ఉంటాడు. ఇప్పుడు బొంగమూతి పెట్టుకునేసరికి మరింత అందంగా ఉండి నిజంగా వీళ్ళు కిస్ ఇవ్వాలనిపించే అంత అందంగా కనిపించేసరికి తను కంట్రోల్ చేసుకుంటూ వెళ్దామా అంది నవ్వుతూ ముందుకు నడుస్తూ. ఎస్ మమ్మీ అంటూ కమ్ డాడా అని సమీరతో కలిసి గది బయటికి వెళ్ళిపోయాడు బన్నీ. దొంగ, నీ పని వచ్చాక చెప్తాననుకుంటూ చిన్నగా నవ్వుకుని వారి వెనకే లిఫ్ట్ వైపు వెళ్ళాడు దేవ్. ముగ్గురు లిఫ్ట్ ఎక్కి కిందకొచ్చేసరికి హాల్లో కూర్చుని ఫోన్ చూసుకుంటున్న చంద్రకళ ముగ్గురిని అలా చూసి మురిసిపోతూ ఎంత అందంగా ఉన్నారో అంటూ వాళ్ళకి ఎవరి దిష్టి తగలకూడదంటూ పక్కనే ఉన్న కౌసల్య వైపు వారగా చూసి మెటికలు విరిచింది. అదంతా చూసినా పట్టించుకోకుండా దేవ్ వాళ్ళ ముందుకు వెళ్ళి సమీర చేతుల్లో ఉన్న బన్నీని తీసుకుని ఎత్తుకుని ముద్దు పెడుతూ ఎంత అందంగా ఉన్నాడో మా బుల్లి ప్రిన్స్ అంది కౌసల్య. దానికి చిన్నగా నవ్వూరుకుంది సమీర. బన్నీని ముద్దు చేస్తూ ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అంది కౌసల్య కినుక్క. దానికి బన్నీ డిన్నర్ కోసం వెళ్తున్నాం నాని అన్నాడు ముద్దుగా. అవునత్తయ్య, దేవుగారు డిన్నర్కి బయటకు వెళ్దామంటే వెళ్తున్నాం అంది సమీర. అవునా, సరే అయితే క్షేమంగా వెళ్ళి లాభంగా రండంటూ బన్నీని సమీర చేతికిచ్చింది. దుష్టుల కళ్ళు పడకపోతే వారు క్షేమంగా వెళ్ళి లాభంగానే వస్తారు అంది చంద్రకళ మూతి తిప్పుతూ. అది విన్న కౌసల్య వారికి బాయ్ చెప్పి బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, అమ్మా
నువ్వేం చేశావు అని తల్లి మీద కసురుకొని కౌసల్య వెనక్కి వెళ్ళిపోయింది సరోజ. అది తనకి చిన్నప్పటి నుంచి అలవాటే కాబట్టి బొమ్మలా నిలబడి వారి వైపే చూస్తున్న సమీర చేతుల్లోని బన్నీని తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని వెళ్దామా అంటూ సమీర చేతిని పట్టుకుని బయటకు నడిచాడు దేవ్. పాపం అత్తయ్య అని తన మనసులో అనుకుని దేవ్ వెనకే వెళ్ళిపోయింది సమీర. బాధగా గదిలోకి వెళ్ళిన కౌసల్య మంచం మీద కూర్చుని ఏడుస్తుంటే అక్క అన్న గదిలోకి వచ్చింది సరోజ. సరోజ పిలుపుని విని కళ్ళు తుడుచుకుని చెప్పు సరు అంది ప్రేమగా. సారీ అక్క, అమ్మ ఎప్పుడు ఇంతే, నీలాంటి ప్రేమమైని తప్పుగా అర్థం చేసుకుంటోంది అంది బాధగా. ఇందులో ఆవిడ తప్పేముంది చెప్పు, ఇది నా తలరాతంతే అంది కౌసల్య బాధగా. లేదక్క, ఇందులో నిన్ను నిందించుకోవడానికి ఏమీ లేదు. అమ్మాయి కాస్త ఓవర్గా థింక్ చేసి నేను బాధ పెడుతోంది. అమర్ కన్నా ఎక్కువగా నువ్వు దేవు మీదే ప్రేమను చూపినా ఎప్పుడూ తను నిన్ను అర్థం చేసుకోలేదు. ఎప్పుడూ తను నిన్ను దేవుకి సవత్తల్లిగానే చూస్తోంది అంది బాధగా సరోజ. వదిలేశారు, ఆవిడకి మాత్రం ఏం తప్పు ఉంది చెప్పు. ఈ లోకం తీరే అలాంటిది. సవతి తల్లంటే ఇలానే చూస్తుంటారు అందరూ అంది చెంపలపై ఉన్న కన్నీటిని తుడుచుకుంటూ. అవును నిజమే అంటూ బాధగా ఒక నిట్టూర్పు విడిచి ఆవిడకి నీ గురించి అర్థమయ్యేలా చెప్పాలనుకుని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయింది సరోజ. సరోజ కోపంగా వెళ్తుంటే ఆమె వైపు కన్నింగా చూస్తూ కళ్ళు తుడుచుకుంది కౌసల్య. దేవ్ సమీరని మీరా అని పిలుస్తుంటే సమీర్ ఎందుకలా రియాక్ట్ అవుతుందంటారు? కౌసల్య ఎందుకలా చూసిందంటారు? ఏమోనప్పా, నాకైతే తెలియదు. మరి మీకు తెలిస్తే చెప్పేయండి. మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.